నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదా, అందుకే ఈ రోజు మన వీడియోలో వేసవి తాపాన్ని బాగా తగ్గించి ఎంతో రీఫ్రెషింగ్ గా ఉండే పచ్చి మామిడికాయ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇది పుల్ల పుల్లగా తీతీగా చాలా చాలా బాగుంటుంది. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బాడీని ఇన్స్టెంట్ గా కూల్ చేస్తుంది, ఎండ దెబ్బ తగలకుండా చూస్తుంది, అలానే డైజెషన్ కూడా చాలా చాలా మంచిదండి. దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 నుంచి 12 రోజుల వరకు కూడా నిలవాగుతుంది. ఇక్కడ నేను ఒక 1/2 kg దాకా కూడా మామిడికాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందు మామిడికాయలను శుభ్రంగా కడుక్కుని ముచ్చుకులన్నిటిని కూడా కట్ చేసేసుకుని ఒక కుక్కర్ లోకి ఈ మామిడికాయలన్నిటిని కూడా పెట్టేసుకుని దీంట్లోకి ఇప్పుడు 2 కప్పుల దాకా అంటే ఒక 1/2 లీటర్ దాకా కూడా నీళ్ళని పోసుకుని మూత పెట్టేసుకుని ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. దీని వల్ల మామిడికాయ మెత్తగా ఉడికిపోతుంది. ఇలా కుక్కర్ లో కాకుండా విడిగా కూడా ఉడికించేసుకోవచ్చు. వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ మామిడికాయలు చాలా మెత్తగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా వేరొక ప్లేట్ లోకి పక్కకు తీసేసుకుని అడుగునే ఏ నీళ్ళైతే ఉన్నాయో వాటిని ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసేసుకుని ఈ నీళ్ళని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఈ మామిడికాయల్ని కొద్దిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకుని చల్లారిపోయిన తర్వాత వీటిలో ఉన్న తొక్కంతా కూడా ముందు తీసుకోండి. తొక్కకి ఎంతో గంత గుజ్జు అనేది అంటుకుపోయి ఉంటుంది కాబట్టి చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్ తో మొత్తం అంతా కూడా తీసేసుకోండి. తొక్కలు అన్నిటినీ కూడా తీసేసుకున్న తర్వాత ఈ మామిడికాయలు ఏదైతే ఉన్నాయో వాటిని చూపిస్తున్న విధంగా నైఫ్ తో గానీ లేదంటే చేతితో స్మాష్ చేస్తున్నా సరే ఈ విధంగా గుజ్జు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అంతా కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ మామిడికాయల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు గట్టిగా అదే విధంగా పుల్లగా ఉన్నవి తీసుకోవాలి. టెంకలోంచి ఈ విధంగా గుజ్జంతా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు దాకా కూడా పుదీనా, 1 కప్పు దాకా కూడా పంచదారని వేసుకోండి. ఇది నార్మల్ స్వీట్, మీకు కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా కూడా యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కూడా జీలకర్ర పొడి అండి. జీలకర్రని బాగా వేయించుకుని చల్లారిపోయిన తర్వాత మిక్సీ కొట్టుకున్న పొడి, అలానే ఒక 3/4 టీ స్పూన్ దాకా కూడా బ్లాక్ సాల్ట్ ని వేసుకుని మనం ముందుగా స్ట్రైన్ చేసి పక్కకు పెట్టుకున్న మామిడికాయ ఉడికిచ్చిన నీళ్ళు కూడా దీంట్లోకి వేసేసుకుని ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసేసుకుంటే ఇది ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. మామిడికాయ ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కాబట్టి మెత్తగానే గ్రైండ్ అయిపోతుంది. పంచదార నలిగేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నదంతా కూడా వడపోసేసుకోండి. మామిడికాయలో ఏదైనా పీచు లాంటిది ఏమైనా ఉంటే అది కిందకి వెళ్ళిపోకుండా పైన ఉండిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే 10 నుంచి 12 రోజుల వరకు కూడా నిల్వ అవుతుంది. అదే విధంగా మనం వీటిని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుంటే 1 నెల రోజుల వరకు కూడా ఇవి ఉంటాయి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాంతో పచ్చి మామిడికాయ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. మనం తీసుకునే గ్లాస్ సైజుని బట్టి క్వాంటిటీ అనేది వేసుకోవాలి. ముందుగా కొన్ని పుదీనా ఆకులు అలానే ఐస్ క్యూబ్స్ ని వేసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నది అంతా కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి చిల్డ్ వాటర్ ని వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా కూడా కలిపేసుకుంటే మనకి పచ్చి మామిడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇంత సింపుల్ గా మనం పచ్చి మామిడికాయలతో రీఫ్రెషింగ్ గా మనం జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.